తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సుస్థిరత పాలన కోసం గవర్నర్ వెంటనే అవకాశం కల్పించాలని డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. అనేక ప్రభుత్వ పనులు పెండింగ్లో ఉన్నాయని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు కావాలని స్టాలిన్ కోరారు. మరోవైపు టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు వామపక్షాలు తమ మద్దతు ప్రకటించాయి. అయితే తాము క్యాబినెట్లో చేరడం లేదని, మంత్రి పదవులు వద్దని స్పష్టం చేశాయి. అలాగే మతవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోవాలని చూస్తున్న బీజేపీకి ఇది చెంపపెట్టని వామపక్ష నేతలు పేర్కొన్నారు. దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ఎట్టకేలకు తమిళనాడు రాజకీయాల్లో ఒక ఉత్కంఠకు తెరదించిందని చెప్పుకోవాలి. ఎట్టకేలకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్లో స్టాలిన్ సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, అందరికీ ఎటువంటి తలగకుండా చివరికి టీవీకే పార్టీ విజయ్ మాత్రం ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నట్టు అర్థమవుతా ఉంది. దీని నుంచి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే తమిళనాడులో గంట గంటకు మారుతున్న రాజకీయ పరిణామాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా టీవీకే పార్టీకి సంబంధించి కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వడంతోనే ఈరోజు విజయ్ గట్టెక్కారని చెప్పాలి. ముఖ్యంగా టీవీకే పార్టీకి సంబంధించి కమ్యూనిస్టు పార్టీ అంటే సిపిఐ మద్దతు, అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇందులోకి వచ్చి ఏదైతే విజయ్ కు సపోర్ట్ గా నిలుస్తున్న నేపథ్యంలో విజయ్ కి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కూడా వచ్చిందనే నేపథ్యంలో ఈ రోజు సాయంకాలం అంటే ఇప్పుడు 6 గంటల తర్వాత విజయ్ మరోమారు మూడవసారి గవర్నర్ ను కలవనున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇందులో ముఖ్యంగా సిపిఎం, సిపిఐ పార్టీలకు కేబినెట్ హోదా ఇస్తామా అనేసి ముందుగా ఏదైతే విజయ్ పార్టీకి సంబంధించిన వారు తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ సిపిఎం, సిపిఐ పార్టీలు ఈ కేబినెట్ హోదా తమకు వద్దనేదని కూడా కాసేపటి క్రితం మీడియా సమావేశం పెట్టి వారు తిరస్కరించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదైతే బీజేపీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే వామపక్షాలకు సంబంధించిన వారు విజయ్ పార్టీలో చేరినట్లుగా కూడా వారు ఆ మీడియా సమావేశంలో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద దీనికన్నిటికీ ఏదైతే కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చక్రం తిప్పారనే ప్రచారం అయితే మరోపక్క జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విజయ్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ లో ఉన్న 5 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీలో చేరడంతో అక్కడ కాంగ్రెస్ బలం పుంజుకోవచ్చు అనే ఉద్దేశంతో డికే శివకుమార్ ను కూడా హైకమాండ్ రంగంలోకి దింపిందనే సమాచారం అయితే ఉంది. వీరంతా కూడా చర్చించిన తర్వాత మొత్తంగా విజయ్ కు బలం చేకూరింది. ఆయన మరి కాసేపట్లో గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఏర్పాటు చేసుకునే విధంగా గవర్నర్ ను కోరే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క స్టాలిన్ ఒక కీలక ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. ఎన్నికల దృష్ట్యా ఏదైతే తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఏదైతే స్పష్టత వచ్చే నేపథ్యంలో దానికి సంబంధించి ఎవరైతే గెలిచారో వారు ప్రజాప్రతినిధులందరి దగ్గర ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలని కూడా గవర్నర్ కు ఆయన ట్వీట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పూర్తిగా స్టాలిన్ అయితే ఒక క్లారిటీకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అధికారికంగా ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్నికల సంఘం నుంచి కూడా పూర్తి జాబితా కూడా విడుదలైన తర్వాత ఇంకా కూడా ఎందుకు జాప్యం చేస్తున్నారు, దీనికి సంబంధించి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల జాబితా విడుదలైన తర్వాత ఖచ్చితంగా వారి దగ్గర ప్రమాణ స్వీకారం చేయించి అటు తర్వాత కొత్త ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా గవర్నర్ ముందుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కూడా ఈ ట్వీట్ లో కోరిన పరిస్థితి అయితే ఉంది. ప్రజా సంక్షేమం దృష్ట్యా కూడా ఈ ఆలస్యం లేకుండా కూడా ఎమ్మెల్యేల దగ్గర అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరైతే గెలిచారో వారందరినీ ప్రమాణ స్వీకారం చేయించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా గవర్నర్ సంకేతాలు ఇవ్వాలంటూ కూడా ఆయన ఈ ట్వీట్ లో చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గవర్నర్ అంటే ఇప్పటికే స్టాలిన్ ఆయన నేరుగా వెళ్ళి గవర్నర్ ను కలవనున్నారు. గవర్నర్ కలిసిన తర్వాత ఏ విధంగా వారు అంటే ఈ సంఖ్యాబలాన్ని దాదాపు విజయ్ కి దాదాపు 107 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించిన వారు 5 మంది చేరి 112కు చేరిన పరిస్థితి. అటు తర్వాత ఇప్పుడు వామపక్షాలు సిపిఐ, సిపిఎం కి సంబంధించి మరో ఇతరులు అందరూ కలిసి కూడా 118 సీట్లకు వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నర్ వీరికి ప్రభుత్వం ఏర్పాటుకు ఆమోదించే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ గత 2 రోజులుగా పడుతున్న ఏదైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతానికి తమిళ రాజకీయాలలో ఎంతో ఉత్కంఠ రేపిన ఈ పరిణామం ఏదైతే ఉందో దాని అన్నిటికీ కూడా
చెక్ పెడుతూ గవర్నర్ నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రోజు ఏదైతే గవర్నర్ కలిసిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఉన్నాయనేది విజయ్ బయటకు చెప్పే పరిస్థితి ఉంటుంది. రాజ్భవన్ నుంచి ఇంకా కూడా ఎటువంటి సంకేతాలు రాలేదు. ప్రస్తుతానికి విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 6 గంటల తర్వాత ఆయన నేరుగా గవర్నర్ ను కలిసి తన సంఖ్యాబలం పూర్తిగా ఉందని తెలిపిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వాలనే కూడా ఆయన గవర్నర్ ను కోరే పరిస్థితులు అయితే స్పష్టంగా ఉంది. రైట్ రమణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.